కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. Let's begin Kirrak Comedy Show. కిర్రాకు రాకు రాకు పుట్టించావే. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 తప్ప. వాదనలు మొదలు పెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆనందరావును పిలువబడే నా ముద్దాయి పాపం అమాయకుడు, అన్నం పుణ్యం తెలియని అమాయకుడు యువర్ ఆనర్. 24 క్యారెట్ల గోల్డ్. పాపం నిన్న పొద్దున్నే పెళ్లి జరిగింది. పెళ్ళానికి మల్లెపూలు తెద్దామని బజార్లో నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక అమ్మాయి భుజం డిషుమ్మని తగిలింది. వెంటనే అమ్మాయి హెల్ప్ హెల్ప్, ఈడెవడో నన్ను రేప్ చేస్తున్నాడని గగ్గోలు పెట్టి గొడవ చేసింది యువర్ ఆనర్. దాంతో పబ్లిక్ అంతా మీద పడి కొట్టారు. అవునా? అవును సార్. పోలీసులు వచ్చి చితక్ కొట్టి లోపల పెట్టి 2 1 2 2 2 4 2 3 6 2 4 12 - 25 = 76 అనే సెక్షన్ కింద లేనిపోని తప్పుడు కేసులన్నీ బనాయించి పోలీస్ స్టేషన్ లో పెట్టి నా క్లయింట్ కి ఉరి శిక్ష చేయాలని చూస్తున్నారు యువర్ ఆనర్. ఎలాగైనా కోర్టు వారు నా క్లయింట్ ఆనందరావుని అమాయకుడిగా నిర్దేశిస్తూ బయట పైవేయాల్సిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఏంటి సార్ ఒక్క నిమిషం రండి. అర్ధగంట సేపు మీరు ఆగకుండా పొలోమని డైలాగ్ చెప్తే మొత్తం విన్న తర్వాత ఆయన ఏంటి సార్ హలో ఏంటి అని అన్నాడు. ఈయన పెద్ద సౌండ్ ఇంజనీర్ లాగా ఉన్నాడే. కొద్దిగా సౌండ్ ఇంజనీర్ కొద్దిగా నేను చూసుకుంటాను బాబు. కోర్టులో కాస్త సైలెంట్ గా ఉండాలి. సార్ ఆయన ఏంటి సార్, నేను ఎక్కడ ఉంటే అటు చూసి మాట్లాడుతున్నాడు. ఓన్లీ సౌండ్ ఇంజనీరే కాదు సార్, ఇంకా సైట్ కూడా ఉందనుకోండి సార్ ఆయనకి. అంటే కొద్దిగా ఉంది సైట్ ప్రాబ్లం, పర్వాలేదు. నేను మిమ్మల్ని బయట పడేస్తాను కదా, మీకెందుకు. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆనందరావుని పిలువబడే నా క్లయింట్ పాపం అమాయకుడు యువర్ ఆనర్. అన్నం పుణ్యం తెలియదు యువర్ ఆనర్. 24 క్యారెట్ల గోల్డ్. నిన్న పొద్దున్న పెళ్లి చేసుకుని పెళ్ళానికి మల్లెపూలు కొందామని బజార్కి వెళ్తే బజార్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మాయి డిస్కో అని భుజం గుద్దేసింది. నీలో నువ్వు మాట్లాడుకుంటే నాకెలా అర్థమైద్దయ్యా? కేసేంటో చెప్పండి. జడ్జి గారు, నేను బయట పడేస్తాను కదా, మీకెందుకు, నేను చూసుకుంటా కదా. అదేదో చూడండి సార్, అదిలాగా నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది. అలాగే ప్రొసీడ్. యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆనందరావుని పిలువబడే నా క్లయింట్ నిర్దోషి, అమాయకుడు, అన్నం పుణ్యం ఏమీ తెలీదు. నిన్న పొద్దున్నే పెళ్ళయిందండి. పెళ్ళానికి మల్లెపూలు తెద్దామని బజార్కి వెళ్ళాడు. ఆపవయ్యా, గట్టిగా అరవకయ్యా. ఎవరైనా వింటే నాకు చెవుడు అనుకుంటారు. అక్కడికి వెళ్ళి ప్రొసీడ్. యువర్ ఆనర్, ఆనందరావుని పిలువబడే నా క్లయింట్ అమాయకుడు, అన్నం పుణ్యం తెలీదు, 24 క్యారెట్ల గోల్డ్. పాప అతనికి నిన్నే పిలిపాడు. ఏంటో ఎప్పుడు గెటం వచ్చిందండి నీకు? చిచ్చి, ఇన్ని రోజులు వాదిస్తున్నావా? సరే, తొందరలో తేల్చేద్దాంలే. ఓకే సార్. ఎక్కడ దాకా వచ్చాను? యువర్ ఆనర్, నిన్న ఉదయం పెళ్ళైంది. పెళ్ళానికి మల్లెపూలు తెద్దామని బజార్కి వెళ్ళాడు. బజార్లో ఒక అమ్మాయి భుజాన్ని డిషును గుద్దేసి వీడు నన్ను రేప్ చేయాలని చూస్తున్నాడు, కాపాడండి అంటే పబ్లిక్ అంతా మీద పడి చిత కొట్టేశారు. పోలీసులు కూడా కొట్టి తీసుకెళ్లి 2 1 2 2 4 2 3 6 2 4 12 కేసు కింద తప్పుడు కేసులు బనాయించారు. ఇతనికి ఉరి శిక్ష చేయాలని చూస్తున్నారు యువర్ ఆనర్. ఇతన్ని మీరే ఎలాగైనా కాపాడాలి యువర్ ఆనర్. వాదోపవాదనలు విన్న తర్వాత ఈ కేసుని ఇంకా 5 సంవత్సరాలు వాయిదా వేయటం జరిగింది. ఏమయ్యా, పడిపో పడిపో. సార్
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు కన్నీటికి కరిగిపోనిది ప్రొసీడ్. ఇంకా మీ వాడు రాలేదా? మావాడా? అరే నా కొడుకా బామ్మర్దా? ఏం మాట్లాడుతున్నాండి ఈయన? మరి ఏడయ్యా? నేను రోజు ఇంటికి వెళ్ళి వస్తానండి. ఆడే ఇంకెప్పటికే ఖర్చులు అయిపోతానని చెప్పి బోన్లో సెటిల్ అయిపోయాడు. ఉండండి లేపుతా. ఇంకేంటే ఎలా అయిపోయావు నువ్వు? నా కేసు స్టార్ట్ అయ్యి ఇప్పుడా సార్? తరతరాలు గడిచిపోతున్నాయి సార్. కొంచెం నన్ను బయటికి పంపించండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. బాధపడకాయ బాబు, నేను బయట పడేస్తాను, నేను చూసుకుంటాను కదా. యువర్ ఆనర్, మా ఆనందరావుని నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ కేసు నుంచి బయటపడవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్. చెప్పవయ్యా. చెప్తాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నువ్వు కంగారు పడకయ్యా, ఇప్పుడు ఎంత గట్టిగా వాదిస్తానో చూడు. అంత అన్యాయం జరిగిందా? బాబోయ్, మళ్ళీ పడిపోయాడేంటి? ఇంత అన్యాయం జరిగింది కాబట్టి ఈ కేసుని ఇంకా 10 సంవత్సరాలు వాయిదా వేయటం జరిగింది. బాబోయ్, చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో Proceed. వాదోపవాదనలు విన్న తర్వాత ఆనందరావు అనే ముద్దాయి నిర్దోషని ఈ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. యాహూ! యా యా. కావున ఈ కేసుని కొట్టువేస్తూ ఆనందరావు ఇక నువ్వు క్షేమంగా మీ ఆవిడతో సంసారం చేసుకోవచ్చు. ఆనందరావు, యురేకా! విన్నావా? మనమే కేసు గెలిచే. ఏడయ్యా మీ క్లయింట్? ఇంకేనా తడతారు వాళ్ళ ఆవిడ దగ్గరికి? కోర్టు చుట్టూ తిరిగి తిరిగి మా క్లయింట్ ఎలాగైపోయాడో చూడాలి సార్. అయ్యో ఏంటయ్యా అలా ఏడుస్తున్నావు? మీ క్లయింట్ ఏంటి ఇలా అయిపోయాడు? ఇలా అయిపోయాడంటే ఏం చేయమంటారు సార్? ఎప్పటిదాకా నాకు పైసా కూడా ఫీజు ఇవ్వలేదు సార్. అవునా? అయితే ఈ కేసుని మరొక్కసారి వాయిదా వేద్దాం. మరొకసారి వాయిదా వేస్తావా? ఏస్తాడు సార్ ఇది బూడిదే, ఉంచుకోండి. అబ్బా! ఈజ్ ఎవర్గ్రీన్ లిటిల్ బాయ్ కదా. కన్సిస్టెన్సీ ఏంటో రాఘవని చూసి నేర్చుకోవాలి. ప్రతి స్కిట్ లో నవ్వు ఖచ్చితంగా ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటది. అండ్ ఈసారి అయితే రాఘవ గారికి గట్టిగా చెప్పండి బా. కిర్రాకు రాకు రాకు పుట్టించావే. మళ్ళీ కిర్రాక్ కామెడీ మళ్ళీ మళ్ళీ చూడాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. కిర్రాకు రాకు కేక పెట్టించావే.
పుట్టించావే. భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు సడన్గా నెట్లోకి వచ్చేసేటట్టు అనుకుంటున్నారా? నేను సర్వాంతర్యామి, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్ బాబా _ నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ, మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకున్న ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. ఏమైంది నాన్న, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్ చెప్పాడు. నీ అడ్రస్ ఇచ్చేళ్ళు రే 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 పోతాయి, తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ, ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట లోపల పంపిస్తున్నారు. నాకేమో ఏం చేయాలో తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయిందిరా, కరెంట్ పోయింది, ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? ఇసున గారు తీసుకుని ఊపేయాలంటున్నా. అప్పుడా మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సిగలు పనిచేయట్లా. మా నాన్నగారు చనిపోయారంటే. వాళ్ళ నాన్నగారు చనిపోయారు? మా నాన్నగారు కూడా చనిపోయే సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే. మీ నాన్నగారు కూడా చనిపోయారు. ప్రాబ్లం ఏంటి? నీ దగ్గరికి ఎందుకు వస్తారా? కొల్లు దెబ్బేనా కదా? నీకన్నా కొల్లు దెబ్బయా? నన్నే వీడు చెయ్యట్టుకున్నాడు వీడు. తాగి హాస్పిటల్ రాకూడదు, తెలుసా మీకు? నేను వచ్చిన తర్వాత తెలుసా నీకు? ఇదంతా ఇది కనీసం 100 గ్రాములు ఉంటారా? నా పిల్లం పోయిన దగ్గర నుంచి అసలు కలరింగ్ లేకుండా పోయింది లైఫ్ లో. వాను కనుల దానా నీ విలువ చెప్పుమైనా. గంటకి 10,000. నేను సినిమా చూడడానికి వచ్చాను, సినిమా థియేటర్ కొనడానికి రాలేదు. నేను చెప్పేది కూడా సినిమా చూడడానికే. ఏమైంది? ఫస్ట్ టైం. ఏంటి అలాగా? జేడి మీద ఉండటం ఐస్ క్రీమ్ తినండి, చల్లబడతారు. చల్లబడితే వేడి ఎక్కడ వెళ్ళిపోవాలి, అదేమైపోవాలి అంటున్నాను. పుట్టించావే.